ఏంటి ఎందుకు ఇంత తీసుకుంటున్నారు అంటే గోవా మే ఇतना ही है గోవా మే ఐసా ही है గోవా మే అంతే అంటే ఎట్లా నాయన. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ డ్రామా క్వీన్. దిస్ ఇస్ రాజీ. లాస్ట్ మే ఫస్ట్ వీక్ గోవాకి వెళ్ళాము. క్యాండల్ హోటల్లో స్టే చేసాము. అక్కడ నుంచి బాగా బీచ్ జస్ట్ 2 కిలోమీటర్స్. హోటల్ ముందుకు వచ్చి ఆటో ఆయన్ని బాగా బీచ్ లో వదిలేయమంటే 200 అడిగాడు. మాకు అసలు అర్థం కాలేదు, నేను ఏమైనా తప్పుగా విన్నానా ఏంటి అని ఇంకొకసారి అడిగా. మళ్ళీ 200 అన్నాడు. ఊరిని దుంపదేగా 2 కిలోమీటర్లు ఏంది, 200 ఏందిరా నాయన అని నాకు అసలు ఆశ్చర్యం వేసింది అనమాట. ఇంకొక ఆటోని పిలిచినాము. ఆయన కూడా అదే చెప్తున్నాడు, 200, 250. ఆటోనే కదా, ఇదేమైనా ఆడి కార్ అనుకుంటున్నారా ఏందో నాకు అర్థం కాలేదు. ఇట్లా కాదు అనేసి మేము 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోయాను. నైట్ అయింది. సో రిటర్న్ అడిగితే వాళ్ళు 300 అడిగారు. ఎందుకంటే ఇది నైట్ టైం కదా, నైట్ టైం ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంటుంది అని చెప్పిళ్ళు. ఇంక చేసేది ఏం లేక 300 ఇచ్చేసి వచ్చేయాల్సి వచ్చింది. అది ఒకటే కాదనమాట, 10 కిలోమీటర్స్ ఉండే డిస్టెన్స్ చేయడానికి కూడా వాళ్ళు ఆల్మోస్ట్ 1500 అడిగారు. ఓన్లీ జస్ట్ డ్రాప్ చేయడానికి. టు అండ్ ఫ్రో అయితే 2800 ఛార్జ్ చేస్తాము, 200 డిస్కౌంట్ ఇస్తామన్నారు. మహానుభావులు. నేను అక్కడ చాలా మంది అడిగా, ఏంటి ఎందుకు ఇంత తీసుకుంటున్నారు అంటే, మాకు ఉండేది కస్టమర్స్ కొంతమందే, ఆ మాత్రం డబ్బులు తీసుకోకపోతే మాకు పూట గడవదు కాబట్టి మేము ఎక్కువ తీసుకుంటాము అని అన్నారు. బాగానే ఉంది, కానీ మరి ఇంత ఎక్కువ తీసుకుంటే కష్టం కదా. నాకు ఇప్పుడే ఒకటి గుర్తొచ్చింది. హోటల్ నుంచి దూద్సాగర్ వాటర్ ఫాల్కి వెళ్దాం అనేసి క్యాబ్ అడిగినాం. మేము అనుకున్నది అయితే 1000 రూపాయలు తీసుకుంటారు అని, బట్ వాళ్ళు 4000 రూపాయలు తీసుకెళ్ళడానికి, మళ్ళీ 4000 రూపాయలు తీసుకురావడానికి అడిగారు. ఇది గోవా ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్స్. సో మేమేం చేసినామంటే బైక్ రెంట్కి అడిగాని బైక్ రెంట్కి ఇచ్చారు. ఒక బైక్ ఒక డేకి 400 రూపీస్, 2 డేస్ తీసుకుంటే 700 రూపీస్ తీసుకున్నారు. ఇప్పుడు ఎంత ఉందో తెలీదు. దానికి పెట్రోల్ కొట్టించుకొని దూద్సాగర్ వాటర్ ఫాల్కి వెళ్ళొచ్చాం అనమాట. ఒక ఆటో 1 కిలోమీటర్కి 100 నుంచి 150 మధ్యలో తీసుకుంటున్నారు. ఒక క్యాబ్ 1 కిలోమీటర్కి 150 నుంచి 200 మధ్యలో తీసుకుంటున్నారు. ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్. ఒకవేళ మీ సొంతంగా వెహికల్ లేకుండా అక్కడికి వెళ్ళాక అక్కడ వెహికల్ రెంట్ తీసుకోవడం ఈజ్ ద బెస్ట్ థింగ్. అక్కడికి వెళ్ళి మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకుంటే ఇంకా వాళ్ళు మిమ్మల్ని సర్వం తినేస్తారనమాట. సో అది గోవా ట్రాన్స్పోర్టేషన్ పరిస్థితి. ఈ వీడియో చూసే వాళ్ళలో చాలామంది గోవాకి వెళ్ళొచ్చు ఉంటారు ఆల్రెడీ. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటో మాతో షేర్ చేసుకోండి, కమెంట్స్లో పెట్టండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై బాయ్.